గడిచిన కొద్ది రోజుల్లో మనకు చాలా మటుకు రకరకాల తప్పిదాల కారణం కావచ్చు. లైక్ మానవ తప్పిదాలు కావచ్చు, సాంకేతిక సమస్యల వల్ల కావచ్చు. కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఏ పాపం తెలియదు. సో, ఇలా తరచూ జరగటం. కొంతకాలంగా చూస్తే అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ప్రాంతాల్ని పక్కన పెడితే సో, జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం అమాయకులు బలి కావటం అనేది మనం చూస్తాం. శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి దాదాపు 9 మంది పైగా చనిపోయారు. గతంలో మనం ఒక పొలిటీషియన్, అప్‌కమింగ్ పొలిటీషియన్ విజయ్ దళపతి ఆయన చేసిన ప్రచారంలో కూడా దాదాపు చాలామంది ప్రాణాలు కోల్పోవటం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఒక జనాభా విస్ఫోటనం అంటే ఈ ప్రాంతంలో ఇంతమంది ఉండాలి, అంతకన్నా ఎక్కువ మంది నివసిస్తున్నట్లయితే ఆ ప్రాంతంలో ఆ జనాభా విస్ఫోటనం ఆటోమేటిక్‌గా జరుగుతది. ప్రజలు ఉద్రేకానికి లోనవ్వటం, ఏదో జరగబోతుందని ఊహించటం, ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరగటం. ఈ ప్రమాదాలు ఇంకా ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇదొక హెచ్చరిక మనకు. అది దేవాలయాలు కావచ్చు, ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, రాజకీయ ప్రచార వేదికలు కావచ్చు, ఏదైనా జాతరలు, తిరణాలు లాంటివి ఏవైనా కావచ్చు. సో, మనం ఇక్కడ చిన్న ఒక పోలికను మనం ఇక్కడ చెప్పదలుచుకున్నాం. మీరు ఒక్కసారి ఎప్పుడైనా గాని మీరు చాలా మటుకు ఛానల్స్, టీవీ ఛానల్స్‌లో గాని, అదర్ ఫారిన్ ఛానల్స్‌లో గాని లేదా మన ఛానల్స్‌లో కూడా అప్పుడప్పుడు ఇతర దేశాల్లో జరిగే కార్నివాల్స్, జాతరలు, మేళాలు లాంటివి మీరు ఒకసారి చూసినట్టయితే మొదట అక్కడ ఒక్క మనిషికి కూడా ప్రాణానికి హాని జరగకుండా వాళ్ళ జాతరలు గాని, ఆ మేళా, ఆ కార్నివాల్స్‌ని చాలా అద్భుతంగా ఎంతోమంది వేలాది మందిగా తిలకించేలాగా దాన్ని రూపొందించడానికి గాని, వాళ్ళకున్న ఏదైతే సదుపాయాలున్నాయో వాటిని వాళ్ళు ముందుగా ఒక ప్రీ ప్లానెడ్‌గా చేసుకొని, కొద్దిమంది సంఘటితమయ్యి, కొంత వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి, దాన్ని విజయవంతంగా వాళ్ళు పూర్తి చేయడం అనేది మనం చూడగలుగుతాం. సో, అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే ఇంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురిచేసే అంశం. చాలామంది దీని పట్ల చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. సో, ఒక క్రౌడ్ ఒక చోట గ్యాదర్ అవుతుందంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి. బికాజ్ మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. ఇవాళ మనం 2000 మంది వస్తారనుకుంటే అక్కడ 20,000 మంది రావచ్చు. 20,000 మంది వస్తారంటే 2,00,000 మంది రావచ్చు. సో, ఆ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది ఎలా చేయాలి? దీంట్లో పోలీస్ పాత్ర ఎంత ఉంది? పబ్లిక్ పాత్ర ఎంత ఉంది? ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఆ సంఘటనకి కారణకులైన లేదా ఆ కార్యక్రమానికి నిర్వహణకు కారకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి? వీటి పట్ల సంపూర్ణ అవగాహనతోటి కార్యక్రమం నిర్వహిస్తే ఏ ఒక్క ప్రాణానికి హాని జరగదు. అందరూ సురక్షితంగా ఏ విధంగా అయితే వెళ్లారో అదే విధంగా సురక్షితంగా ఇల్లు చేరుకునే పరిస్థితి ఉంటది.